అందరికీ కూడా తెలిసిన విషయమే. బ్లడ్ అన్నది ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ మనిషిని కాపాడడానికి కృత్రిమంగా బ్లడ్ని తయారు చేసే వ్యవస్థ మన దగ్గర లేదు. కాబట్టి ఒకరి శరీరంలో నుంచి బ్లడ్ని డొనేట్ చేయగలిగితేనే దాంతో మనం ఇంకొకరి ప్రాణాలను కాపాడగలిగిన వాళ్ళం మొత్తం. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. మరి అట్లాంటి మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రేరేపకులందరికీ కూడా ఈరోజు సుమారుగా 135 మందికి ఈరోజు సర్టిఫికేట్స్ కానీ మొమెంటోస్ కానీ ఇచ్చి వారందరినీ సత్కరించుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి అందరికీ కూడా తెలిసిందే, భారతదేశంలో ఉండే రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ టాప్ బ్లడ్ బ్యాంక్స్ బ్లడ్ సెంటర్స్లో మన నెల్లూరు బ్లడ్ సెంటర్ ఒకటే అని చెప్పొచ్చు. సుమారుగా సంవత్సరానికి 20,000 బ్లడ్ యూనిట్స్ని మనం కలెక్ట్ చేయగలుగుతా ఉన్నాము. సుమారుగా 40,000 మంది వరకు కూడా మనము ప్రాణాలను కాపాడడానికి బ్లడ్ కాంపోనెంట్స్ని ఇవ్వగలుగుతా ఉన్నాము. ఇంత పెద్ద బ్లడ్ సెంటర్ని మనం కాపాడుకోవడం అన్నది రెడ్ క్రాస్ లాంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి బ్లడ్ సెంటర్ని కాపాడుకోవడం అన్నది ప్రజలందరూ అదృష్టము. తప్పకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ అనేది అప్డేట్ అవుతూ ఉంది. ఈరోజు ఇంకొక నెల రోజుల లోపలనే దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసుకోవడం కానీ ఫుల్గా మనము లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఈ బ్లడ్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అలానే నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సుమారుగా 13 సెంటర్స్ ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్ కానీ, స్పాస్టిక్ సెంటర్ కానీ, అలానే తలసేమియా క్లినిక్ కానీ, హెచ్ఐవి క్లినిక్ కానీ, గాంధీ ఆశ్రమం కానీ, వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ, జనరిక్ మెడికల్స్, ఇలా అంటే ఫ్రీజర్ బాక్సెస్ ఇవ్వడం కానీ, ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. లాస్ట్ 2.5 years 3 years నుంచి కూడా అన్ని ప్రాజెక్ట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్గా మనమంతా కూడా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా వాటన్నిటిని అప్గ్రేడ్ చేయడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా రెడ్ క్రాస్ని మరింత డెవలప్ చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది. ఈరోజు బ్లడ్ మోటివేటర్స్ అందరికీ కూడా ఈరోజు ఫెలిసిటేషన్ చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోటివేటర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.